ప్రేస్తలాడు దేవునికి స్తోత్రం కలుగునుగాక. దేవుని బిడ్డలారా, ఉదయకాల సమయమున మీ అందరికీ నా శుభవందనాలు తెలియజేస్తున్నానండి. ప్రతిదినం దేవుని వాగ్దానంతో మీ ముందుకు వచ్చే కృపను దేవుడు మాకు అనుగ్రహిస్తున్న విధానాన్ని బట్టి దేవునికి స్తుతులు చెల్లిస్తూ ఉన్నానండి. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని బిడ్డలారా, ప్రతిదినం దేవుని వాగ్దానంతోనూ ప్రార్థనతోనూ దినమును ప్రారంభించుకునే కృపను దేవుడు తన బిడ్డలకు ఇస్తున్న విధానాన్ని బట్టి మనమందరము దేవునికి స్తుతులు చెల్లించవలసిన వారమై ఉన్నామండి. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని బిడ్డలారా, దేవుని కృప, దేవుని కాపుదల, దేవుని సంరక్షణ వలన ప్రతిదినం అద్భుతంగా దేవుడు నడిపిస్తూ ఉన్నారు. అనుదినము ఆయన కృపను పొందుకుంటూ ఉన్నాం. అనుదినము ఆయన వాత్సల్యంతో ఆయన మనల్ని నడిపిస్తూ ఉన్నారు కనుక మరి ఎక్కువగా దేవునికి మనం కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, ఉదయకాలం ఈ దినం దేవుడు ఒక చక్కటి వాగ్దానంతో మనందరితో ఆయన మాట్లాడుతున్నారు. ఆ వాగ్దాన వచనం నేను మీకు తెలియజేస్తూ ఉన్నానండి. మత్తయి సువార్త 7వ అధ్యాయము 21వ వచనమును ఈ దినం మనం చదువుకుందాం. ప్రభువా ప్రభువా అని నన్ను పిలుచు ప్రతి వాడును పరలోక రాజ్యంలో ప్రవేశింపడు గాని పరలోకమందున్న నా తండ్రి చిత్త ప్రకారము చేయువాడే ప్రవేశించును అని ఇక్కడ దేవుని వాక్యంలో మనం చూస్తున్నాం. ఈ మాటను యేసుక్రీస్తు ప్రభువారు ఆయన తెలియజేస్తూ ఉన్నట్లు ఇక్కడ దేవుని వాక్యంలో మనం చూస్తున్నాం. దేవుని బిడ్డలారా, అయితే ఆయన ముందు కొన్ని విషయాలను అక్కడ ఉన్న వారికి తెలియజేస్తూ ఆయన అంటూ ఉన్నారు, అబద్ధ ప్రవక్తలను గురించి జాగ్రత్త పడుడి అని ఆయన ప్రారంభించి ఈ మాటను, ఈ వాగ్దాన మాటను తెలియజేస్తున్నట్లు దేవుని వాక్యంలో మనం చూస్తాం. 15వ వచనంలో చూస్తే, అబద్ధ ప్రవక్తలను గూర్చి జాగ్రత్త పడుడి, వారు గొర్రెల చర్మములు వేసుకొని మీ వద్దకు ఒత్తురు కానీ లోపల వారు క్రూరమైన తోడేళ్ళు అని అబద్ధ ప్రవక్తల విషయమే ఆయన చెప్తూ ఉన్నారు. అంటే పైకి గొర్రె చర్మం వలె, గొర్రెల వలె సాధువుగా మాట్లాడుతూ, విధేయతగా మాట్లాడుతూ వారు మీ వద్దకు వస్తారు కానీ వారు లోపల క్రూరమైన తోడేళ్ల స్వభావం కలిగి ఉంటారు. మీరు గుర్తెరగాలి వారి క్రియలను బట్టి అని చెబుతూ చాలా విషయాలను, వారి ఫలం వలన మీరు వారిని తెలుసుకుందురు. ముండ్ల పొదల్లో ద్రాక్ష పండ్లైనను పల్లేరు చెట్టును అంజూరు పండ్లైనను కోయుదురా. అలాగుననే ప్రతి మంచి చెట్టు మంచి ఫలములు ఫలించును, పనికిమాలిన చెట్టు కాని ఫలములు ఫలించును. మంచి చెట్టు కాని ఫలములు ఫలింపనేరదు, పనికిమాలిన చెట్టు మంచి ఫలములు ఫలింపనేరదు. అంటే లోపల వారు ఎంత దాచిపెట్టుకున్నా వారిలో మంచి అనేది బయటకు రాదని ఇక్కడ ఈ విషయాలను యేసుక్రీస్తు ప్రభువారు తెలియజేస్తూ ఉన్నారు. మంచి చెట్టులోనే మంచి ఫలాలు వస్తాయి, చెడ్డ చెట్టు నుండి మంచి ఫలాలు ఎలా పుడతాయి అని చెబుతూ యేసుక్రీస్తు ప్రభువారు అంటున్నారు. ప్రియదేవుని, కాబట్టి మీరు వారి ఫలం వల్ల వారిని తెలుసుకుందురు. ప్రభువా ప్రభువా అని నన్ను పిలుచు ప్రతి వాడును. అంటే చాలామంది పైకి ఎలా కనిపిస్తూ ఉన్నారు, ప్రభువా ప్రభువా అని ప్రార్థనలు చేస్తున్నారు, గంభీరంగా కేకలు వేసి అరుస్తూ ఉన్నారు. వారిని చూచినప్పుడు చాలామంది వీరు ఎంత భక్తి కలిగిన వారో, వీరు ఎంత ప్రభు సేవ చేస్తూ ఉన్నారో, వీరిలో ఎంత దేవుని యొక్క శక్తి ఉందో అని వారు ప్రభువా ప్రభువా అని అరుచుట వలన, వారు చెప్పుట వలన పదే పదే అనుకుంటూ ఉంటారు. కానీ యేసుక్రీస్తు ప్రభువారు అంటున్నారు, దేవుని బిడ్డలారా, ఏమండి, దేవుని వాక్యంలో చూస్తే, ప్రభువా ప్రభువా నన్ను పిలుచు ప్రతి వాడును పరలోక రాజ్యంలో ప్రవేశింపడు గాని పరలోకమందున్న నా తండ్రి చిత్త ప్రకారము చేయువాడే ప్రవేశించును అని ఇక్కడ చూస్తున్నాం. నా తండ్రి అని ఇక్కడ రాయబడి ఉంది. దేవుని బిడ్డలారా, అంత మాత్రమున తండ్రి వేరు, యేసుక్రీస్తు ప్రభువారు వేరు కాదండి. అయితే నా తండ్రి అని ఇక్కడ యేసుక్రీస్తు ప్రభువారు ఎందుకు చెప్తున్నారంటే, పరలోకమందు ఆయన తండ్రిగా ఉన్నారు గనుక నా తండ్రి అంటున్నారు. కానీ ఆయన యేసుక్రీస్తు ప్రభువారు తండ్రి ఏకమై ఉన్నారని దేవుని వాక్యంలో మనం చూస్తాం. తండ్రి వేరు, కుమారుడు వేరు కాదండి. అయితే ఆయన మాటల్లో పరలోకములో ఆయన తండ్రి స్థానాన్ని ఆయన తెలియజేస్తూ ఇక్కడ మాట్లాడుతూ ఉన్నట్లు దేవుని వాక్యంలో చూస్తున్నాం. నా చిత్త ప్రకారము చేయువాడే ప్రవేశించును, నా తండ్రి చిత్త ప్రకారము చేయువాడే ప్రవేశించునని ఇక్కడ ఆయన సంబోధిస్తూ మాట్లాడుతున్నట్లు దేవుని వాక్యంలో చూస్తున్నాం. దేవుని బిడ్డలారా, పైకి ప్రార్థనలు చేస్తూ లోపల క్రూరమైన స్వభావం కలిగి ఉన్న, లోపల వేషధారి వంటి స్వభావం కలిగి ఉన్న వారు పరలోక రాజ్యంలో ఎంత మాత్రము ప్రవేశింపరని
ఎవరు ప్రవేశిస్తారు? ఆయన చిత్త ప్రకారం ఎవరైతే జీవిస్తారో, ఆయన చిత్తమును ఎవరైతే చేస్తారో వారే పరలోకంలో ప్రవేశిస్తారని ఇక్కడ యేసుక్రీస్తు ప్రభువారు అంటూ ఉన్నారండి. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, ఆయన చిత్తము చేయుట, ఆయన చిత్తము అంటే ఏమిటి అని మనం చూచుకున్నట్లయితే దేవుని బిడ్డలారా, నశించిపోతున్న ఆత్మలను మనం రక్షించే వారంగా ఉండాలి. నశించిపోతున్న ఆత్మలకు క్రీస్తు ప్రేమను చూపించే వారంగా మనం ఉండాలి. వారిని ఆయన మార్గంలోనికి మనం నడిపించుటయే ఆయన చిత్తమును మనం జరిగించుట, ఆయన చిత్తమును మనం చేయుటని దేవుని వాక్యంలో మనం చూస్తున్నాం. యేసుక్రీస్తు ప్రభువారు ఒక దినాన సమరయ స్త్రీ దగ్గరికి వెళ్ళి ఆమెకు క్రీస్తును ఆమెకి దేవుని బిడ్డలారా యేసుక్రీస్తు ప్రభువారు దేవుని రాజ్య విషయంలోని తెలియజేస్తూ ఆమె పాప జీవితమును తెలియపరిచినప్పుడు ఆమె ఆయనను ఎరిగి యేసుక్రీస్తు ప్రభువారిని గుర్తెరిగి ఆమె జీవితమును ఆమె విడిచిపెట్టి, పాప జీవితమును ఆమె విడిచిపెట్టి క్రీస్తును తన సొంత రక్షకునిగా ఆమె అంగీకరించినట్లు దేవుని వాక్యంలో మనం చూస్తాం. అప్పుడు ప్రియదేవుని బిడ్డలారా, శిష్యులతో ఆయన అంటూ ఉన్నారు, చూడండి యోహాను సువార్త 4వ అధ్యాయం 34లో చూస్తే, యేసు వారిని చూచి నన్ను పంపిన వాని చిత్తము నెరవేర్చుటయు ఆయన పని తుదముట్టించుటయు నాకు ఆహారమై ఉన్నదని ఇక్కడ యేసుక్రీస్తు ప్రభువారు శిష్యులతో అంటున్నారు. గనుక దేవుని బిడ్డలారా, ఎవరైతే నశించిపోతున్న ఆత్మలకు క్రీస్తు ప్రేమను తెలియజేస్తారో, నశించిపోతున్న ఆత్మలను క్రీస్తు వైపునకు తీసుకొని వస్తారో, ఎవరైతే ఆయన ప్రేమను తెలియజేసి దేవుని మాటలను ప్రకటన చేస్తారో వారు ఆయన చిత్తమును నెరవేర్చువారై ఉన్నారని ఇక్కడ యేసుక్రీస్తు ప్రభువారు తెలియజేస్తూ ఉన్నారు. రెండవదిగా మనం చూసినట్లయితే ప్రియదేవుని బిడ్డలారా, చూడండి దెస్సలోనికీయులకు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము 3లో మనం చూస్తే, మీరు పరిశుద్ధులగుటయే అనగా మీరు జారత్వమునకు దూరంగా ఉండుటయే దేవుని చిత్తము. ఎవరైతే జారత్వం అనగా వివాహము కాకమునిపే చేసే పాపమును జారత్వము అంటూ ఉన్నారు దేవుని బిడ్డలారా. గనుక జారత్వమునకు దూరంగా ఉండి యవన జీవితములను పరిశుద్ధంగా కాపాడుకున్నట్టే నా చిత్తమై ఉంది, దేవుని చిత్తమై ఉందని ఇక్కడ పౌలు గారు తెలియజేస్తూ ఉన్నారు. అంతేకాకుండా 5లో మనం చూస్తే చూడండి ప్రియ దేవుని బిడ్డలారా, మీలో ప్రతివాడును దేవుని ఎరుగని అన్ని జనుల వలె కామాభిలాషులందు కాక పరిశుద్ధత యందును ఘనత యందును తన ఘటమును ఎట్లు కాపాడు కొనవలను అది ఎరిగి ఉండుటయే దేవుని చిత్తము. హల్లెలూయా. ప్రతి ఒక్కరూ కూడా వారి దేహమును పరిశుద్ధంగా కాపాడుకోవాలి. కామాభిలాషులందు కాక దేవుని చిత్తము నెరవేర్చుటయందు వారి దేహమును వారు పరిశుద్ధంగా కాపాడుకొనుటే దేవుని చిత్తమని ఇక్కడ దేవుని వాక్యంలో మనం చూస్తున్నాం. దేవుని బిడ్డలారా, దేవుని చిత్తము జరిగించు వారే పరలోకంలో ప్రవేశిస్తారనగా పరిశుద్ధులుగా జీవించిన వారే. అంతేకాకుండా 7లో మనం చూస్తాం, పరిశుద్ధులగుటకే దేవుడు మనల్ని పిలిచెను గాని అపవిత్రులుగా ఉండుటకు పిలవలేదు. హల్లెలూయా. పరిశుద్ధులుగా ఉండుటకు పిలిచిన దేవుడు. ఎవరైతే వారి జీవితాల్లో పరిశుద్ధంగా బ్రతుకుతారో వారు దేవుని చిత్తమును నెరవేర్చువారని ఇక్కడ దేవుని వాక్యంలో మనం చూస్తున్నాం. మూడోదిగా చూస్తే ప్రియదేవుని బిడ్డలారా, దెస్సలోనికీయులకు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 16లో చూస్తే, ప్రతి విషయమునందును కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి, ఇలాగో చేయుట యేసుక్రీస్తు నందు మీ విషయంలో దేవుని చిత్తము. ఎవరైతే ప్రతి విషయంలో కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తారో, అంటే ఆరోగ్యం ఇచ్చినందుకు దేవునికి స్తోత్రం, దినమిచ్చినందుకు దేవుని కృతజ్ఞతాస్తుతులు, దినమంతా కృపనిచ్చినందుకు దేవుని కృతజ్ఞతాస్తుతులు, దేవుని కార్యాలు పొందుకున్నప్పుడు వెంటనే ఆయన కృతజ్ఞతాస్తుతులను ఎవరైతే చెల్లిస్తారో, ప్రతి విషయమందు ఎవరైతే కృతజ్ఞత హృదయాలు కలిగి ఉంటారో వారు దేవుని చిత్తము నెరవేరుస్తూ ఉన్నారని ఇక్కడ దేవుని వాక్యంలో మనం చూస్తున్నాం. దేవుని బిడ్డలారా, హల్లెలూయా. గనుక ఆయన చిత్తము మనం జరిగించినట్లయితే దేవుని రాజ్యంలో మనం ప్రవేశించగలం. ప్రభువా ప్రభువా అని పిలుస్తూ ఆయన చిత్తమును ఒకవేళ మనం చేయలేకపోతే ఆయన రాజ్యంలో మనకు ప్రవేశం ఉండదని యేసుక్రీస్తు ప్రభువారు తెలియజేస్తూ ఉన్నారు. గనుక దేవుని బిడ్డలారా, అనేక నశించిపోతున్న ఆత్మలకు క్రీస్తు ప్రేమను తెలియజేద్దాం. మన దేహములను పరిశుద్ధంగా కాపాడుకుందాం.
దేవుడు చేస్తున్న ప్రతి మేలునకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిద్దాం. అట్టి రీతిగా మనం ఉండినట్లయితే చూడండి, యోహాను రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 17లో చూస్తే, లోకమును దాని ఆశయు గతించిపోవచ్చున్నవి కానీ దేవుని చిత్తము జరిగించువాడు నిరంతరము నిలుచును. హల్లెలూయా. నిరంతరము దేవుని చిత్తము జరిగించువారు నిలుస్తారు. అనగా దేవుని బిడ్డలారా, ఆకాశం గతించిపోవచ్చు, భూమి గతించిపోవచ్చు, కానీ ఆయన చిత్తము నెరవేర్చువారు సదాకాలం నిరంతరము ఆయనతో జీవించే కృపను, ఆయనతో జీవించే భాగ్యమును దేవుడు అనుగ్రహిస్తానని ఇక్కడ దేవుని వాక్యంలో మనం చూస్తున్నాం. గనుక ప్రభువా ప్రభువా అని పెదవులతో పిలిచే వారిని మనం చూచి, వారిలో దేవుని శక్తి ఉందని, వారు ఎంతగానో ప్రభు పని చేస్తూ ఉన్నారని మోసపోక, వారు దేవుని చిత్తమును చేస్తూ ఉన్నారా లేదా, ఇప్పుడు చెప్పిన వాక్యాల ప్రకారం క్రీస్తు ప్రేమను చూపిస్తూ ఉన్నారా, నశించిపోతున్న ఆత్మల విషయంలో వారి దేహములను పరిశుద్ధంగా కాపాడుకున్నారా, వారి తలంపుల్లో పరిశుద్ధత ఉందా లేదా, అంతేకాకుండా కృతజ్ఞత హృదయం వారిలో ఉందా లేదా మనం చూచి వారి నమ్మాలని యేసుక్రీస్తు ప్రభు వారు అంటూ ఉన్నారు. కనుక ఆయన చిత్తమును మనం జరిగిద్దాం, ఆయన చిత్త ప్రకారం మనం బ్రతుకుదాం, పరిశుద్ధంగా జీవిద్దాం, ఆయన కృతజ్ఞతాస్తుతులు చెల్లించే ఆత్మీయతను మనం కలిగి ఉందాం. ఆయన ఇచ్చే శాశ్వత రాజ్యములో ప్రవేశమును పొందుకుందాం. ఉదయకాలం ఆయన ఇస్తూ ఉన్నారు, పరలోక రాజ్యంలో నేను మీకు ప్రవేశమును కలుగు చేస్తున్నాను, నా చిత్తము జరిగించువారు దానిలో ప్రవేశిస్తారని ఈ వాగ్దానంలో ప్రతి దీవెన పొందుకుందాం. దేవుడు తన వాగ్దాన మాటలను దీవించునుగాక. దేవుని బిడ్డలారా, మీ అందరి కొరకు నేను ప్రార్థన చేస్తున్నాను. ప్రతి ఒక్కరు కండ్లు మూసుకొని తల వంచి ప్రార్థనలో నాతో ఏకీభించాలని ప్రభు పేట తెలియజేస్తూ ఉన్నానండి. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, కృప కలిగిన యేసయ్య, ఉదయకాలం మీరు ఇచ్చిన వాగ్దానం బట్టి మీకు వందనాలు. మీ చిత్తము జరిగించువారు ప్రభా సదాకాలం ఉండే ఆ పరలోక రాజ్యంలో మీతో పాటు జీవించే కృపను, ఆ ప్రవేశమును ప్రభా మీరు కలుగు చేస్తారని వాగ్దానం ఇచ్చి మాట్లాడారు. మీకు వందనాలు. కనుక ప్రతి విషయమందు నీ చిత్తాన్ని నెరవేర్చే వారంగా, కృతజ్ఞత హృదయం కలిగిన వారంగా, పరిశుద్ధంగా మా దేహములను కాపాడుకునే వారంగా, అయా మీ ప్రేమను అనేకులకు చూపించి అనేక ఆత్మలను మీ తట్టు తిప్పేవారంగా, అయా మీ చిత్తమును నెరవేర్చే వారంగా మేము అందరూ ఉండినట్లు సహాయము చేయమని, దినమంతా మీ కృప అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాను. నిబిడలందరి చుట్టూ నీ కాపుదలు ఇమ్మని ప్రార్థిస్తున్నాను. రాకపోకల్లో ఉన్నవారికి మీ సన్నిధి ఉంచండి. అయ్యా బలహీనంగా ఉన్నవారిని స్వస్థపరచండి. దినమంతా నీ కృపను అనుగ్రహించి మీ నామానికి మహిమ తెచ్చుకోమని యేసు నామములో అడుగుచున్నాం తండ్రి. ఆమేన్. యేసు రక్తమే జయం. ప్రభువైన యేసుక్రీస్తు రక్తమే జయం. ప్రభువైన యేసుక్రీస్తు రక్తం సంపూర్ణమైన విజయం. అపవాది క్రియలకు అనంత నాశనం కలుగునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రభు మిమ్ములను మీ కుటుంబములను బహుగా దీవించునుగాక. ఆమేన్.